ఏంటి ఈగ మాటి మాటికి నా చేతి మీద ఇలా వాళ్తుంది? నేను చేతులందు బాగా కడుక్కున్నానే, స్వీట్స్ కూడా ఏం ముట్టుకోలేదు. నేను మాటి మాటికి వాలేది వాని మీద పగతో. ఏంటి ఈగ మాట్లాడుతుందా? అవును, ఎందుకంటే నేను వాణ్ణి చంపాలి. ఏంటి ఈగ గారు, ఎవరిని చంపాలి మీరు? అసలు ఎవరు మీరు? నా వైఫ్ని చంపిన వాణ్ణి చంపాలి. What? అందుకే నేను వచ్చాను. ఎవరు వాడు? ఉన్నాడు ఇక్కడే. హిట్టుతో కొట్టాడు, చచ్చిపడింది నా వైఫ్. ఇప్పుడు నేను వాని మీదికి యుద్ధానికి వెళ్తున్నాను. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? బై మిస్టేక్ వాడే నువ్వు అనుకొని వచ్చాను. అయ్యో. ఓకే బాయ్ ఫ్రెండ్, నేను యుద్ధానికి వెళ్తున్నాను. ఇంకా సిద్ధమయ్యాను. వాడిని చంపి ఆ హిట్ని నాశనం చేసి వస్తాను. నేను తిరిగి రాకపోతే నా కొడుకు వస్తాడు. నా కొడుకు వచ్చినా వాడిని చంపేస్తాడు. వాని హిట్ స్ప్రేని నాశనం చేస్తాడు. బాయ్. ఇదేంటి ఛాన్స్ సేపటి నుంచి నా షర్ట్ మీద ఈగ ఇలా కూర్చోంది? కొంపతీసి అప్పుడు చెప్పిన ఈగ కొడుకు ఈ ఈగనేనా? హలో ఈగ, మీ నాన్న చెప్పారు మీరేనా ఈగ? ఎస్, నేనే మా నాన్న పంపించిన ఆయుధాన్ని, వాణ్ణి చంపడానికి వచ్చిన ఆయుధాన్ని నేనే. ఆ హిట్ స్ప్రేతో మా జీవితాలని రోడ్డు మీద పడేశాడు. వాణ్ణి చంపి మా ఫ్యామిలీ పగ తీర్చుకుంటా అని అంటా అనుకున్నావు బ్రదర్? లేదు బ్రదర్, ఎందుకు నేను పోను బ్రదర్. ఆల్రెడీ మా అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. ఆ హిట్ స్ప్రే వానితో పెట్టుకొని అంటే చాలు, మా నాన్న అమ్మ హిట్ పట్టుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్తారు. హిట్ లిస్ట్లో హిట్ అయిపోయి డెత్ అయిపోయారు. కాబట్టి నేను వెళ్ళను బ్రదర్. ఓకే, మంచి డిసిషన్ తీసుకున్నావు. ఇలా వచ్చి మనుషుల మీద, మనుషులు తినే ఆహార పదార్థాల మీద ఇళ్ళల్లోకి వస్తే మీరు ఇలాగనే హిట్ లిస్ట్లో చనిపోతారు. కాబట్టి ఇలా రాకుండా ఊరికి దూరంగా వ్యర్థ పదార్థాలు తినుకుంటూ బతకండి. ఎంత మాట అన్నావురా! అందుకే మీ మానవుల మీద మా నాన్న పగ సాధించమన్నాడు. కాబట్టి నేను నిర్ణయం మార్చుకున్నా. యుద్ధానికి సిద్ధంగా నీతోనే స్టార్ట్ చేస్తా యుద్ధం. గెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచ్ ఫ్రెండ్స్. ఇలాంటి ఈగల వల్ల మన ఇళ్ళల్లో పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు టైఫాయిడ్, కలరా, టీబీ వంటి అనారోగ్యాలకు గురి అవుతున్నాం. వీటిని తరిమి కొట్టి నాశనం చేసి మన ఆరోగ్యాల్ని కాపాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచ్.